హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈరోజు మనం వెళ్తున్నాం రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే అండి. ఇక్కడైతే ఆగస్టు 19 నుంచి 27 వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు అయితే జరుపుతున్నారండి. ఈ రోడ్డు చూస్తున్నారు కదండి, ఈ రోడ్డు రెండు వైపులా కూడా లైటింగ్ అయితే పెట్టారు. అది మీరు లాస్ట్లో చూడండి, చాలా బాగుంటుంది. మనమైతే ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మీకు వినిపిస్తూ ఉన్నది హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ నామం అయితే మనకి ఈ వీడియోలో కూడా వినిపిస్తుంది. ఇస్కాన్ అనగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అండి. ఈ ఇస్కాన్ని భక్త వేదాంత స్వామి ప్రభుపాద స్వామివారు 1966లో న్యూయార్క్ సిటీలో జూలైలో ప్రారంభించారంటండి. మనమైతే ఇస్కాన్ దగ్గరికి వచ్చేసామండి. ఇది రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డున అయితే ఉంటుంది. పదండి లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుందాం. మనం పైకైతే వచ్చేసామండి. లైటింగ్ మొత్తం పెట్టారు ఇస్కాన్కి అయితే. ఇక్కడైతే జెండాలు పెట్టి ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నారు. మనమైతే ఫస్ట్ ఇలా మొత్తం చుట్టూ ఇస్కాన్ చుట్టూ అవతారాలు అయితే, విష్ణుమూర్తి అవతారాలు అయితే ఉంటాయండి. అవి దర్శించుకుని తర్వాత లోపలికి అయితే శ్రీకృష్ణుని చూడడానికి అయితే వెళ్దామండి. ఇక్కడ మనకు మొదట కనిపించేది వామన అవతారం అండి. ఇది విష్ణుమూర్తి 10 అవతారాల్లో ఇది 5వ అవతారం అండి. మనందరికీ తెలిసిందే శ్రీ విష్ణుమూర్తి అవతారాల్లో మత్స్య, కూర్మ, వారాహ, లక్ష్మీ నరసింహస్వామి, వామన, పరశురామ, శ్రీరాముడు, శ్రీకృష్ణ, బుద్ధుడు, ఇంకా కల్కి అవతారం. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ పరశురామ అవతారం అండి. అలా చుట్టూ అవతారాలు అయితే ఉన్నాయండి. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇస్కాన్ కూడా. మేమైతే ఆ శ్రీకృష్ణుని దర్శించుకున్న తర్వాత కిందున్న మ్యూజియంకి అయితే వెళ్ళామండి. ఆ మ్యూజియంలోకి వెళ్ళడానికైతే ఒక మనిషికి 20 రూపాయల టికెట్ అయితే తీసుకుంటారండి. పిల్లలకి మాత్రం తప్పకుండా ఆ మ్యూజియంని అయితే చూపించాలండి. దేవుడి కోసం అయితే తెలుసుకోవాలి కంపల్సరిగా. ఆ మ్యూజియంలోకి వెళ్తే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదండి. కానీ చాలా బాగుంది. శ్రీ విష్ణుమూర్తి అవతారాల్లో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం అండి. ఆ అవతారానికి సంబంధించిన ప్రతిదీ మనకి ఫోటో రూపంలో ఉంటుంది. నిజంగా దేవుడిని చూసినట్టే అనిపించింది అండి ఆ మ్యూజియంలోకి వెళ్ళినప్పుడు. శ్రీరాముడి కోసం కూడా ఉంటుంది అందులో. ఇంకా శ్రీ చైతన్య మహాప్రభు గురించి, మనం ఇక్కడ చేసే పాపాలు, నరకంలో వేసే శిక్షలు గురించి కూడా అక్కడైతే మనకి కనిపిస్తుందండి. ఫొటోస్ రూపంలో పెట్టారు. చూడ్డానికైతే అసలు నిజంగా ఒకసారైనా అలాంటి మ్యూజియంకి వెళ్ళి చూడాలండి. నాకు ఆ మ్యూజియం అయితే చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడున్న పిల్లలకి అయితే మాత్రం కంపల్సరీ ఒకసారైనా చూపించాలి అలాంటిది. మీరైతే ఈ వీడియోని ఫుల్గా చూడండి, శ్రీకృష్ణుని అయితే దర్శించుకోండి.
మనమైతే చుట్టూ ఉన్న అవతారాలన్నీ దర్శించుకొని ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నామండి. లోపలైతే చాలా బాగుందండి. అక్కడైతే హోమం కూడా చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి చూడండి. చూసారు కదండి, శ్రీకృష్ణ జన్మాష్టమికి ఇస్కాన్ టెంపుల్ని ఎలా రెడీ చేశారో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా శ్రీకృష్ణాష్టమి బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ సరాద్దర్ కాటన్ యూట్యూబ్ ఛానల్.